ప్రస్తుతం మనం ఉన్నాం ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారి ఆరోగ్య గ్రామంలో. మనతో పాటు ఉన్నారు సుధాకర్ గారు, అలాగే హేమలత గారు, ఇంకా మన లక్ష్మణ్ గారు. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు? నాకు చూడడానికి సన్నగానే కనిపిస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఆరోగ్య డైట్ తీసుకుంటూ ఆరోగ్య గ్రామంలో ఉన్నారో వాళ్ళని అడుగుదాం. నమస్తే అండి. ఏంటండి మీరు సన్నగానే కనిపిస్తున్నారు, ఎందుకు మీరు ఆరోగ్య డైట్ తీసుకుంటున్నారో చెప్పండి. మేము కొంచెం బాడీ హెవీగా ఉంది అనేసి వచ్చినాం మేడం. ఆవిడ లేరు కదా. నాకు షుగర్ ఉంది. ఒక 20 డేస్ ముందు చెక్ చేస్తే తినక ముందు 141 ఉంది, తిన్న తర్వాత 354 ఉంది. HbA1c 8.6 ఉంది. అందుకు మా అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, మాకిద్దరికి కలిసి పంపించినాడు. ఇద్దరు పోండి అనేసి. ఆమెకి బీపీ ఉంది, సయాటికా ప్రాబ్లం ఉంది. అందువల్ల ఇద్దరు కలిసి వచ్చినాము. వచ్చిన మరుసటి రోజుగా 117 వచ్చింది. షుగర్ లెవెల్స్ తగ్గిపోయింది మంచిగా. నిన్న 105 ఉన్నది. ఈ రోజు మార్నింగ్ టెస్ట్ చేస్తే ఓన్లీ 75 ఉంది. సూపర్. అసలు టాబ్లెట్ ఆపేసారా? టాబ్లెట్ ఆ రోజు ఆఫ్ చేసిస్తాం. ఆ రోజు ఆపేసారా? మళ్ళీ సార్కు నేను భయపడి లో షుగర్ అయిపోతే అడిగితే ఆయిల్ తాగేది ఆపించారు. ఆఫ్ అర్థం తాగబడినాడు సార్. మీరు బీపీ టాబ్లెట్ వేసుకుంటారా? ఆఫ్ వేసుకుంటారు మామూలుగా 1 మంత్ వేసుకోమని. ఎంత ఉంది మీకు అసలు? నాకు 130 అట్లా టాబ్లెట్ తినక ముందు, తిన్నాక తక్కువ ఉంటుంది 120. ఓకే. ఇప్పుడు హ్యాపీయా? తగ్గిందా? పెయిన్ తగ్గిందా? పెయిన్ తగ్గింది, చెయ్యి తగ్గింది, కాలు కూడా తగ్గింది. కాలు కూడా తగ్గింది. వాకింగ్ చేస్తున్నారా? వాకింగ్ బాగా చేస్తాం మేడం. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? ఇప్పటికి 7 days. 7 days పోయిన మంగళవారం వచ్చి. ఎక్కడండి ఉండేది మీరు? చిత్తూరు అండి. చిత్తూరు. ఓకే. ఏపీ నుంచి వచ్చారు. ఎన్ని రోజులు ఉంటారు? 22 days ఉంటామండి. ఇంకా 22? టోటల్ 22 days. అదేంటి 22? ఒక కోర్స్ అని చెప్పినారు సార్. ఆ కోర్స్ పూర్తి చేసుకొని పోదాం అనుకున్నాం. ఏం చేస్తారు సార్ మీరు? మేము బిజినెస్ చేస్తాము, మామిడి తోటలు. మరి మామిడి పళ్ళు పంపించండి ఈసారి. కంపల్సరీ ఎలా వచ్చారు మీరు? అంటే మీ అబ్బాయి చెప్తే వచ్చారా? ఎట్లా? మా అబ్బాయి చూసి నాకు షుగర్ లెవెల్స్ మాదిరిగా ఉండదంటే మళ్ళీ అనుకోకుండా ఇద్దరికి డబ్బు కట్టాడు. నేను రాను అంటే ఒక్కనే ఎలా వదిలేస్తారండి? అందుకనేసి చెప్పకుండా ఇద్దరికి కట్టేసిన. ఆ సిటీలో పోయి మనం ఎక్కడ ఉంటాంలే, ఎందుకు వద్దు నేను అనింది. ఇది సిటీ కాదు కదా. సిటీ కాదు. ఈడ వచ్చినాక మా ఊర్లో విలేజ్ లో ఉన్నట్టే ఉంది మేడం. అబ్బా సూపర్. కాంప్లిమెంట్, అసలు మంచి కాంప్లిమెంట్. ఇది అంతా బాగా కలిసిపోతారు. అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బాగా కుటుంబం మాదిరి. కరెక్ట్. అది ఇక్కడికి వస్తే అసలు బయట ఎక్కడ ఉన్న ఫీలింగ్ ఉండదు. ఏం లేదు. అవును. ఎన్ని రోజులకి వీళ్ళు 22 days అనేది ఎందుకండి? అది ఏమన్నా అంటే మన మెటబాలజీ ఉంది కదండి, 22 రోజులకి మారుద్దండి ఇది. ఆ తర్వాత నుంచి కామన్ గా వీళ్ళు మామూలుగా దీనికి అలవాటు పడిపోద్ది. అవునా? ఇప్పుడు మన చిన్నపిల్లడిని స్కూల్కి పంపాలన్నా 22 రోజులు, ఒక పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురిని పంపాలన్నా అప్పగింతలా ఎన్ని కలిపి 22 రోజులు, ఒక మనిషితో స్నేహం చేయాలన్నా 22 రోజులు, ఈ మెటబాలజీ మారాలన్నా 22 రోజులు. 22కి ఎంత ప్రాధాన్యత ఉందండి డబ్బుకి. అదే అందుకని వీళ్ళు ఏంటంటే 22 రోజులు నా దగ్గర ఉంటారండి. వీళ్ళిద్దరూ ఈ వయసులో నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఇంకో 8 రోజులు నా దగ్గర పెట్టుకొని పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పటి వరకు ఈ తిన్నారు, ఈ ఆహార విధానం ఇలా చేయాలని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు పిల్లలు ప్రయోజకులు అవ్వడానికి ఈ స్టేజ్కి వచ్చారు. వీళ్ళు పిల్లలు ప్రయోజకులు అయ్యారు కానీ వీళ్ళని వదిలిపెట్టలే. అవును. మేము మా అమ్మ మా నాన్న ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళు బుక్ చేసి ఇక్కడ పంపించారండి. ఇప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో నేను కూడా కొంచెం చేయాలి కదా. ఆ 8 రోజులు ఫ్రీగా ఇచ్చి వీళ్ళకి డైట్ నా దగ్గర పెట్టుకుంటారు. సంతోషం. నిజంగానండి నేను చూస్తున్నాను, చాలా మంది నాకు ఫోన్ చేస్తారు, మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారండి, అంటే మాకు ఇలా చాలా ఇబ్బందిగా ఉంది, మేము జాయిన్ అవుతామంటే అలాగేనండి అని చెప్తున్నాను. కానీ వాళ్ళ పిల్లలు అలా చేయలేదండి. బెంగళూరులోనే ఉంటూ తల్లిదండ్రులు బాగోగులు చూసుకుంటున్నారు కదంటే ఆ కుర్రోడికి హ్యాట్స్ ఆఫ్ అండి. మమ్మల్ని చూసి కూడా ఇప్పుడు మా బంధువులంతా రోజు ఫోన్ చేస్తారు. ఈ డైట్ అంతా రోజు వాట్సాప్లో పెడతాం మేము. అది చూసి మేము కూడా వస్తాం, మేము కూడా చేస్తాం. అలాగే మా తమ్ముళ్ళు, మా జీన్స్ అంతా ఇలాగే ఉంటుంది కొద్దిగా. మరి తీసుకొచ్చేయండి, మంచిగా అందరు కలిసి ఉండొచ్చుగా. వస్తారు. ఏం ఫుడ్ అండి? నాన్ వెజ్ తింటున్నారా, వెజ్ తింటున్నారా? ఏ ఫుడ్ బాగా నచ్చింది చెప్పండి. ఏదైనా బాగుంది మేడం. ఫస్ట్ 2-3 రోజులు నాన్ వెజ్ తిన్నాము, మళ్ళా మా షుగర్ టెస్ట్ అంతా చేసి నన్ను 10 రోజులు వెజ్ చేయమన్నారు. నాకు మాత్రం పూర్తిగా వెజ్. 1 month వెజ్ తినమన్నారు. కొలెస్ట్రాల్ ఉంది అనేసి. ఏదైనా బాగుంది మేడం.
గారెలు ఈరోజు చిల్లి గారెలు చిల్లిగారులా చిల్లి గారెలు అదే, చిల్లి actually గారెలు. అదే. చాలా బాగుంది ఏ దానికి అది బాగుంది. ఓకే చికెన్ తిన్నోళ్ళు కూడా చాలా బాగుంది అంటారు కానీ మాకు ఆ అదృష్టం లేదు ఈ వారం. మీరు వెళ్ళే లోపల చికెన్ పెట్టి పంపండి full గా పెట్టేస్తాను. ఏమంటే అలా కదండి నిన్న- ఒక రోజుని మొత్తం సడలించాను. ఏంటి ఇక్కడ హిమయత్ సాగర్ కదండి, అవును అది పాంప్లెట్ అని ఒక్కొక్కటి ఒక 300 నుంచి 1 కేజీ చేప ఉంటుందండి. ఉమ్. అది తీసుకొచ్చి వేపి ఒక్కొక్కరికి ఒక చేప పెట్టాను. నిన్న తినేసినాం మేడం. నేను అది అవునా? తినమన్నారు సారు. ఉమ్మేశారు పట్టుకొని. మంచి పని చేశారు అందరూ, తీసుకొచ్చి అందరూ. పెట్టి మొన్న ఆ. నిన్న Sunday. దోశలు ఉన్నాయి మేడం, ఇంట్లో కంటే బాగున్నాయి. అంతేనా ఆ, కర్రీస్ కానీ అన్ని బాగున్నాయి. మీరు నేర్చుకుని వెళ్ళండి మరి నేర్చుకోవాలి అది మేడం. ఫాలో అయిపోవచ్చు నేర్చుకొని హ్యాపీగా. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో Thank మచ్. you.